యాహ్! ట్రూ. సో, సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు రీసెంట్‌గా హెచ్‌పివి వ్యాక్సిన్ బాగా వింటున్నాం. చాలా. ఆ! సో, అది ఎంతవరకి సేఫ్? అండ్ హెచ్‌పివి వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? సో, cervical cancer చూడండి, ఇట్స్ ద వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్ డిసీజ్ డెత్ ఇన్ ఇండియా. ఇట్ ర్యాంక్స్ నెంబర్ 1 సర్వైకల్ క్యాన్సర్. సో, మనకి వి హ్యావ్ అ బ్యూటిఫుల్ వ్యాక్సిన్స్. సర్విగార్డ్ అని చెప్పేసి, తర్వాత నానోగార్డ్ అని చెప్పేసి, అన్నీ కూడా ఆల్ కైండ్స్ ఆఫ్ అంటే హెచ్‌పివి 16, 18 ఆల్ ద స్ట్రెయిన్స్ అనమాట అవన్నీ. ఆ స్ట్రెయిన్స్ కాకుండా ఇంకో 9 కైండ్స్ ఆఫ్ స్ట్రెయిన్స్‌ని కూడా కవర్ అంటే వాట్స్ అంటే టూ మనీ వాట్స్ ఉంటాయి కొంతమందికి. దట్ ఈస్ ఆల్సో ఇండికేషన్స్ ఆఫ్ హెచ్‌పివి ఇన్ఫెక్షన్ అంటే జెనైటల్ ఏరియాలో వాట్స్. ఓకే. సో, ఆ వాట్స్ రాకుండా, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా దేర్ ఆర్ బ్యూటిఫుల్ వ్యాక్సిన్స్ అండ్ డెఫినెట్లీ దే ఆర్ సేఫ్. హుహు. ఐ వుడ్ సే 99.99% సేఫ్. అంటే ఎవరికైనా అలర్జీ అట్లా వచ్చే వాళ్ళకి ఇట్స్ వెరీ రేర్. బట్ 99.99% సేఫ్. ఓకే. ఇంకోటి నాట్ ఓన్లీ విమెన్ బిట్వీన్ 21 to 41 is advisable and before sexual life is ఇండికేషన్. బట్ ఇప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ యు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఆల్సో, ఇప్పుడు కూడా ఒక వ్యాక్సిన్ తీసుకుంటే జస్ట్ 3 డోసెస్ ఆ వ్యాక్సిన్ తీసుకుంటే 100% క్యాన్సర్‌ని మనం తగ్గించేయొచ్చు. హౌ ఓకే. బ్యూటిఫుల్! ఒక్క వ్యాక్సిన్ హుహు. ఇట్స్ డిలీటింగ్ ద క్యాన్సర్ ఇన్ యువర్ లైఫ్. వచ్చి రాబోయే ఛాన్సెస్ బికాజ్ ఇన్ఫెక్షన్స్ వల్ల హెచ్‌పివి లోపల వెళ్ళి ఆ సర్విక్స్ అంతటిని మార్చేసి క్యాన్సర్ లాగా చేసేస్తది. సో, ఆ ఒక్క వైరస్ హెచ్‌పివి వల్ల ఇదంతా. దాన్ని స్టాప్ చేసే వ్యాక్సిన్ వచ్చిందంటే డెఫినెట్‌లీ అందరు విమెన్ తీసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్. ప్రివెంటివ్ మెజర్. ప్రివెన్షన్ ఈస్ డెఫినెట్లీ బెటర్ దాన్ క్యూర్. అండ్ అది కాకుండా ఈ మధ్య కాలంలో అబ్బాయిలకి కూడా ఇవ్వాలి.